ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి లడ్డూ పట్టుకొచ్చాను అనుకుంటున్నారా? అవునండి, మనకి ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా! వినాయకుడికి నైవేద్యంగా లడ్డూని సమర్పించుకుంటాము. అదేదో మన చేతులతో మన ఇంట్లోనే చేసుకుంటే మంచిది కదా అనేసి మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. సింపుల్ ప్రాసెస్‌లో బూందీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాననమాట. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వరకు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి కొంచెం మనం జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకొని, ఒక టేస్ట్‌కి సరిపడేంత కొంచెం సాల్ట్ వేసుకొని, అదైతే మనం బజ్జీ పిండి కన్నా కొంచెం లూజ్‌గా కలుపుకోవాలండి. అది మనకి ఉండలేమి లేకుండా నీట్‌గా కలుపుకోవాలనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి బూందీ వేసుకోవడానికి. ఇక్కడైతే బూందీ వేసుకునే గరిటెలుంటాయి కదా! మనకి ఇంట్లో చిల్లులు గరిటె ఉంటుంది కదా! అదన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి బూందీ వేసుకునే గరిటె సెపరేట్‌గా ఉంటుందండి. దీంతో కూడా వేసుకుంటే మనకు బాగా వస్తాయి. నేనైతే పెద్ద గరిటెతోనే వేస్తానండి ఇక్కడ. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టుకొని అది కొంచెం హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం అలా టెస్ట్ చేస్తే అది మనకి వెయ్యగానే పైకొచ్చిందంటే ఆయిల్ అనేది కరెక్ట్‌గా ఉన్నట్టనమాట. ఇక్కడైతే కరెక్ట్‌గానే ఉంది నాకు. ఇది తీసేసిన తర్వాత నేనైతే ఇంకా బూందీ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ మనకి బూందీ ఏంటంటే పేనాంకి ఎంత సరిపోతుందో దానికన్నా కొంచెం తక్కువ వేసుకుంటేనే మనకి బూందీ అనేవి పొడి పొడిగా ఒకదానికొకటి కలిసిపోకుండా బాగొస్తాయండి. ఇదొక్కటి మెయిన్ గుర్తుపెట్టుకోండి బాగా. తక్కువ వేసుకోండి. పానాంకి కొంచెం తక్కువగా వేసుకుంటేనే అవి ఫ్రీగా ఉంటాయన్నమాట. ఎక్కువ వేసేస్తే మనకి అట్టలాగా అయిపోయి అన్నీ కలిసిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు గదా! నాకైతే ఇక్కడ బూందీ అనేది పర్ఫెక్ట్‌గా వేగిపోయిందండి. నేనైతే తీసేస్తున్నానన్నమాట. ఇంకొకసారి కూడా వేసేస్తున్నాను నేను పిండనేది. మనం పిండేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ముందు వేసిన గరిటుంటుంది గదా! అది కొంచెం నీట్‌గా తుడిచేసుకోవాలనమాట చేత్తోనో. లేదంటే మనకి తోకల్లాగా అట్లా వస్తూ ఉంటాయి. ఇలా తుడుచుకున్న తర్వాత ఇంకొకసారి ఒక 2 గరిటెలు అట్లా వేసేసుకొని జస్ట్ గరిటెతో అట్లా కలుపుతూ ఉంటే మనకి ముత్యాల్లాగా కిందకి రాలిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా! చాలా మనకిక్కడ ఎక్కువ వేగనవసరం లేదండి. ఎలా అంటే మనకి ఆహ్, పూస పట్టుకున్నామంటే సౌండ్ రాకూడదు ఇలా నలిపేటప్పుడు. జస్ట్ కొంచెం స్మూత్‌గా అట్లా ఉండాలనమాట. అట్లా ఉంటేనే మనకి బూందీకి పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఇక్కడైతే నేను మొత్తంగా బూందీ అంతా వేయించేసుకొని ఒక పళ్ళెంలో అయితే తీసి పెట్టుకున్నాను. ఇక్కడ మనం పాకం రెడీ చేసుకుందామండి. పాకం కోసమనేసి నేనిక్కడ 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను కదా! 2 గ్లాసుల శనగపిండికి గ్లాసు ముప్పావైతే షుగర్ కరెక్ట్‌గా సరిపోతుందండి. 2 గ్లాసులు వేసుకుంటే స్వీట్ అనేది ఎక్కువైపోతుందనమాట. నేనైతే గ్లాసు ముప్పావు తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను. అందులోకి యాలకుల పొడి కావాలి కాబట్టి కొంచెం యాలకులు అట్లానే కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొని అది కూడా కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఆహ్, షుగర్ సిరప్‌లో వేసుకుంటే మనకి ఆ టేస్టు, ఆ స్మెల్ కూడా చాలా బావుంటుంది. అట్లనే ఇందులో కొంచెం మనకి పచ్చికర్పూరం ఉంటుందండి. మనకి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా అవైలబుల్‌గా ఉంటుంది మనకిక్కడ. ఇది కూడా జస్ట్ చాలా చిన్నది వేసుకోవాలండి. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. జస్ట్ చిన్నది వేసుకుంటే సరిపోతుందనమాట. చూస్తున్నారు గదా! నేనెంత వేసానో అంతే చిన్నది వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగేంత వరకు అట్లా కలుపుకుంటూ ఉండాలండి. మనకి పాకం ఏంటంటే షుగర్ కరిగిన తర్వాత మనం చేతికి జస్ట్ ఇలా వేళ్ళకి ఇలా టచ్ చేస్తే కొంచెం మనకి స్టిక్కీగా ఉంటాయి. జస్ట్ ఒక కొంచెం తీగలా వచ్చినట్టుగా ఉంటుంది. అట్లా వస్తే సరిపోతుందండి. మరి అంత ముద్దర పాకం ఏమి అవసరం ఉండదు. దీనికల్లా మెయిన్ ఏంటంటే పాకం ఒక్కటే. పాకం ఒకటే కరెక్ట్‌గా చూసుకుంటే మనకి బూందీ లడ్డు చేయడం అనేది చాలా సింపుల్ అండి. ఇక్కడైతే నాకు పాకం రెడీ అయిపోయింది కాబట్టి ముందుగా చేసి పెట్టుకున్న బూందీనంతా కూడా పాకంలో వేసేసాను. ఫస్ట్ స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపిన తర్వాత ఈ బూందీ అంతా కూడా వేసి కొంచెం 2 స్పూన్ల వరకు నేనైతే ఘీ యాడ్ చేశానండి. ఘీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని అట్లా వదిలేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసిన తర్వాత మనకి షుగర్ అంతా కూడా ఈ ఇది అనేది పీల్చుకుంటూ ఉంటుంది. చూస్తున్నారు కదా! ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతయితే నేను ఇట్లాగా చిన్న బౌల్స్‌లా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసేటప్పుడు కొంచెం వెట్టగా ఉన్నాయి కానీ, ఒక చేసిన 10-15 మినిట్స్ వరకు అలా వదిలేస్తే నార్మల్‌గా మనం బయట షాప్‌లో ఎట్లా ఉంటాయో సేమ్ అట్లనే వస్తాయండి. నేను చేశాను. చాలా బా వచ్చినియి. మనకి ఎలాగో వినాయక చవితి వస్తుంది కాబట్టి, అందరూ ఇంట్లో ట్రై చేసి దేవుడికి మన చేతులతో పెట్టుకుంటే మంచిది కదా! ఒకసారి పెట్టి చూడండి. అట్లనే ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూస్తున్నారు కదా! సేమ్ మనకి
స్వీట్ షాప్‌లో ఎట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయండి. చాలా స్మూత్‌గా, మెత్తగా చాలా బాగున్నాయండి. మా పిల్లలకైతే మా పెద్దవాడు తినడులెండి. మా చిన్నోడికైతే నచ్చినియన్నమాట. ఓకే అండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.